సెప్టెంబర్ నెలలో సూర్యగ్రహణం చంద్రగ్రహణం రెండూ అరుదుగా సంభవించడం విశేషం. సెప్టెంబర్ 7వ తేదీన సంపూర్ణ చంద్రగ్రహణం ముగిసింది. సెప్టెంబర్ 21న సూర్యగ్రహణం రాబోతోంది. ఈ ఏడాది చివరి సూర్యగ్రహణం ఇదే. దీనికి ఉన్న ప్రత్యేకతలేంటో చూసినట్లయితే సూర్యగ్రహణం పితృపక్షం చివరి రోజున ఏర్పడనుంది. ఇదే రోజు భాద్రపద మాసం అమావాస్య రోజు, అంటే మహాలయ అమావాస్య రోజు కూడా. ఈ మహాలయ అమావాస్యకు హిందూ సనాతన ధర్మంలో విశిష్టమైన ప్రాముఖ్యత ఉంది. ఈ ఏడాది సెప్టెంబర్ 7వ తేదీ నుంచి పితృపక్షం ప్రారంభమైంది. ఈ పితృపక్షానికి హిందూ సంప్రదాయంలో ఎంతో విశేషమైన ప్రాముఖ్యత ఉంది. సుమారు 15 రోజుల పాటు ఈ పితృపక్షాలుంటాయి. భాద్రపద మాసం అమావాస్య రోజు అంటే సెప్టెంబర్ 21వ తేదీన ఈ పితృపక్షాలు ముగుస్తాయి. ఈ 15 రోజుల కాలం పూర్వీకులను స్మరించుకుంటూ వారికి పితృకార్యాలు చేసేదిగా పండితులు చెబుతారు. ఈ పితృపక్షం సమయంలో పూర్వీకులు 15 రోజులు భూమి మీదకొచ్చి తమ వారసులను ఆశీర్వదిస్తారని ప్రగాఢ విశ్వాసం. మహాభారతంలో కూడా ఈ మహాలయ అమావాస్య ప్రస్తావన ఉందంటే దీని విశిష్టత ఏపాటిదో అర్థం చేసుకోవచ్చు. ఈ మహాలయ అమావాస్య విశిష్టత ఏంటంటే, ఎవరైనా ఒక వ్యక్తి ఏ రోజు ఏ తిథిలో చనిపోయారో తెలియక వారి చనిపోయిన ఏడాదిలో తిథిలో శ్రాద్ధ కర్మలు నిర్వహించలేని వారు ఈ మహాలయ అమావాస్య రోజు శ్రాద్ధ కర్మలు నిర్వహిస్తే ఎంతో పుణ్యమని అంటారు. ఈ మహాలయ అమావాస్య రోజున శ్రాద్ధ కర్మలు ఆచరించిన వారికి పితృదేవతల ఆశీస్సులు కలుగుతాయని, ఈ ఏడాది మొత్తం దాని ఫలితం ఉంటుందని కూడా నమ్ముతారు. తెలంగాణలో బతుకమ్మ పండుగ మహాలయ అమావాస్య రోజు నుంచి ప్రారంభమవుతుంది. ఈ బతుకమ్మ పండుగను 9 రోజుల పాటు ఘనంగా జరుపుకుంటారు. తెలంగాణ రాష్ట్ర సంస్కృతి సంప్రదాయాలకు బతుకమ్మ పండుగ ప్రతీక. ఈ ఏడాది మహాలయ అమావాస్య రోజున బతుకమ్మ ప్రారంభమవుతుంది. సెప్టెంబర్ 30వ తేదీన సద్దుల బతుకమ్మతో పండుగ ముగుస్తుంది. ఈ 9 రోజులు పార్వతీదేవిని గౌరీదేవి రూపంలో ఘనంగా ఆరాధిస్తారు. ఆటపాటలతో, ప్రకృతిలో సహజంగా పూచే పూలతో, సంప్రదాయ వంటలతో గౌరమ్మను పూజిస్తారు.